ఈ సాయంత్రం సమయం ప్రభావ పిల్లలందరినీ ప్రభావ సమయాన్ని తీసుకొచ్చి మీకు వందనాలండి. ఆ సమయాన్ని మేము వచ్చే వాళ్ళ ప్రభావం మాకు మీ ఇచ్చిన తల్లి పది సదుపాయాలు వందనాలండి. ప్రభావ మీరు మాత్రం ఎప్పుడు లేట్ కాదైనా మేము టైం అంటే మీ టైం ఉండే దేవుడు ప్రభావం ప్రభావ వందనాన్ని ఇస్తున్నాం తండ్రి. అయా మీరు నినామం తల్లి మా కోసం వెయిట్ చేసి దేవుడు అయ్యా మీరు మీకు వందనాన్ని ఇస్తున్నాం తల్లి. సాయంత్రం సమయం ప్రభావ అయినా మరి ఇంకా ఎవరైతే గాడు ప్రభావం అందరినైనా మీరు సమయాన్ని తీసుకురావడం ప్రార్థన చేసుకుంటుంది. అయా వారి క్షేమం దయచేసి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అయా నెక్స్ట్ అవుతుందని ముఖ్యంగా ప్రభావ మరి ఇండియాలో అందరూ కూడా ప్రార్థన చేసిన మా కుటుంబాల కొరకు ప్రభావ అయినా మరి మా కుటుంబంలో మీరు దర్శనం తీసుకోవాలి. ముఖ్యంగా మరి ప్రభావ మరి వైరస్ ద్వారా మరి ఎఫెక్ట్ అయినటువంటి ప్రభావ మా కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ ప్రభావ మీరు కరుణించండి. అయినా మీరు కాపాడండి ప్రభావ తండ్రి. మరి ఎంతో అయినా వేదంతో ఉన్న ప్రభావ మరి మనుషులు తండ్రి మరి అయినా మరి ప్రభావ సిటిజన్స్ అంతా ప్రభావ అయినా అయా మీరు ప్రభావం దర్శించడం ప్రార్థన చేసుకుంటాం. సాయంత్రం సమయం ప్రభావ తండ్రి ఎవరైతే ప్రభావ నేను వేడుకుంటున్నాను ప్రభావ మీ సహాయం వారు పంపండి. అయా ప్రభావ మీ కృప మీకు వాళ్ళపై ఉంచినైనా తండ్రి ప్రభావ వారి స్వస్థత ఇచ్చేయండి. వారి ప్రభావ లేనంత ప్రభావ తండ్రి బెడ్ నుంచినైనా అయా డాక్టర్స్ తీసి ప్రభావ మెడికల్ టీమ్ అందరికీ ప్రభావ మీకు కావాలి దయచేయండి ప్రభావ. ఎంతోమంది ప్రభావ అయినా మరి జీవితాల ప్రభావ మరి అయినా వెళ్ళిపోతున్నాయి ప్రభావ తండ్రి. వారి వైరస్ ముందు నిలబడినైనా అయ్యా వారందరూ కూడా ప్రారంభం చేస్తుంది. వారి కుటుంబాల ప్రభావ క్షేమము కుటుంబాలకు ఆదరణనైనా తండ్రి ప్రభావ వాళ్ళకి సహాయాన్ని దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా నేను మీకు వందనాలు ప్రభావ. ప్రతి దేశానికి వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అన్నింటిలో ప్రభావం కష్టమవుతుందైనా ప్రభావ తండ్రి. అందరూ కావలేకపోతున్నాం ప్రభావ. అయా తండ్రి మీరే కనికరించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రభావ ఈ ప్రపంచాన్ని రక్షించిందైనా అయా మీరు చేసింది మీరు ప్రభావం ప్రభావ నాశనం చేయడం చూసిన ప్రభావ అయినా ప్రభావ విజయం మీరే మేము నమ్ముతున్నాం అయినా. అయా ప్రభావ కొన్నిసార్లు ప్రభావం మాకు అయినా కనబడుతుంది ప్రభావ తండ్రి మరి పడైతుందని కానీ ప్రభావ మీరు మాత్రం తండ్రి కంట్రోల్లో ఉండగలుగుతుంది ప్రభావ. అన్ని మీ చేతిలో ఉన్నాయా మీకు అందాన్ని తెలుస్తున్నాం ప్రభావ. సాయంత్రం సమయం ప్రభావ పాటలో మీరు ఉండండి అయినా ప్రభావ వాక్యజ్ఞానంలో ఉండండి ప్రభావ. మేము ప్రభావ తండ్రి మొదటి శుక్రవారం ప్రభావ పొలంలో పాల్గొంటున్నాం తండ్రి. అయా మీరు మమ్మల్ని బలపరచండి అయినా. మీకు స్తోత్రం తండ్రి ప్రభావ. మాకు ఇచ్చిన ఉద్యోగాలు అన్నింటినీ ప్రభావ మీరు ఆపిస్తున్నాం తండ్రి. మా జీవితాలైనా అయా మీకు స్తోత్రము. ఈ సాయంత్రం సమయం ప్రభావ మీరు బలపరచడం మాదని యేసుక్రీస్తు వచ్చినాం తండ్రి.
తిమోతి 2:5-6. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన ప్రయత్నంగా తన్ను తానే సమర్పించుకున్నాడు. నేనే అన్న మాట మనము ధ్యానించుకుంటా ఉన్నాము. మనము చూసుకున్నాము గత కొన్ని వారాల క్రితము మన మొదటి యేసు ప్రభువు అన్న నేనే అన్న మాట మనం చూస్తున్నాము. ఆ మాట కూడా మన ఈ ఇమాన్యుయల్ తెలుగు ఫెలోషిప్ వాగ్దానంగా మనము ఈ సంవత్సరము వచ్చినది. మనకు నేనే జీవాహారం నేనే అన్న మాట దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనకి ఆహారం దయచేస్తూ ఉంటాడు. అది ఎక్కడ రాయబడి అంటే యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే ఉంటుంది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ తప్పికొనడు మాట మనకు దేవుడు దయచేస్తున్నాడు. అక్కడ మొట్టమొదటిగా నేనే అన్న మాట, జీవాహారం నేనే అన్న మాట వారు మొట్టమొదటిగా వాడింది అక్కడ అన్నమాట, ఫస్ట్ స్టేట్మెంట్. రెండవది కూడా మనం చూసుకున్నాము. ఆ రెండవది ఎక్కడ ఉందంటే అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటున్నని వారితో చెప్పండి. ఇది రెండవ నేనే అన్న మాట మనం ధ్యానించుకున్నాము కొద్ది వారాల క్రితము. మనం ఇక్కడ బ్రేక్ అవుతా ఉన్నాం, ఎందుకంటే కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది రావట్లేదు, కొంత రిలే అవుతున్నది, రిలే కావట్లేదు. సో కొంత డిస్టర్బ్ అవుతా ఉన్నది. అయినా కానీ మనం ప్రయత్నిస్తాము. ఏదైనా వీడియో వస్తే దాన్ని చూసి ఏదైతే జరిగిందో అది లేట్ వచ్చినా కానీ చూస్తే మనకు కంటిన్యూషన్ ఉంటుంది. ఏం జరుగుతూ ఉన్నది, వాక్యము దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో అది మనం చూడాలి. సో మూడవ మాట మనం చూసినట్టయితే యేసు ప్రభువు మూడవ మాట ఎక్కడనంటే అదే యోహాను సువార్తలో 10వ అధ్యాయము 9వ వచనంలో అంటూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుని అన్నాడు. అక్కడ మనం చూస్తాం. అక్కడ ఈ మూడవ మాట నేనే ద్వారం కదా. నేనే అంటే నా ద్వారం అంటే డోర్, నేనే ఐఎమ్ ద డోర్ అని చెప్తా ఉన్నాను అక్కడ. ఈ మూడవ మాట, మరి ఈ మూడవ మాట మనం వేసుకోబడిన మాట స్టేట్మెంట్ చూడక ముందుకు ఈ యోహాను సువార్త ఎందుకు రాసిందో ఆ ఉద్దేశము మనం ఛాన్సల్ మనం చూసినాము, గమనిస్తా ఉన్నాము. ఎందుకు ఈ యోహాను భక్తుడు ఈ యోహాను సువార్త రాసిందని చూస్తే ఆ మెయిన్ స్టేట్మెంట్ అక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30 వచనము 31వ వచనం. యోహాను సువార్త 20 30 వచనము 31వ వచనంలో ఉంటుంది. మరియు అనేకమైన ఇతర సూచన క్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. ఓకే, అన్ని కూడా యేసు ప్రభు చేసినవి అన్ని కూడా రాస్తే ఈ లోకంలో ఉన్న బుక్స్ అన్ని కూడా సరిపోవంట. అంటే అంత డీటెయిల్గా రాస్తే సరిపోవు. కానీ అంటా ఉన్నాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు లేకపోతే నేను లేకపోతే నువ్వు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి. అక్కడ ముఖ్యమైన మాట గమనించాల్సింది ఏంటంటే నమ్మడం. నమ్మిన తర్వాత మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముతామో అప్పుడు మనకు జీవం వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఆయన వెనుక ఆయన వెలుగులో నడుస్తూ ఉంటాము. అప్పుడు అవన్నీ కూడా మనకు అర్థమవుతా ఉంటాయి. ఆయన నమ్మకపోతే మనం ఏది కూడా మనకు అర్థం కాదు. సో ముఖ్యంగా మనం చూస్తాం అక్కడ క్రీస్తు యేసు దేవునికి కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి కదా చూస్తాం మనం. సో ఈ ఉద్దేశం లేకపోతే యోహాను ఉద్దేశము ప్రతిసారి మన హృదయంలో మన మైండ్లో ఉండాలి. అప్పుడే మనకు అర్థమవుతా ఉంటే దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఇది నా కోసమే రాసి ఉంది, దీని ద్వారా నాతోటి మాట్లాడుతుంది, నేను ఈ మాటను నమ్మాలని చెప్పేసి మనం అది నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ వర్సెస్, ఈ మెయిన్ వర్సెస్ అన్నమాట. ఎప్పుడైతే మరి యేసు ప్రభు అక్కడ 8వ వచనంలో అంటూ ఉంటాడు, ఏమనంటే గొర్రెలు పోవు ద్వారము నేనే అని 8వ వచనం అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో. ఇంకా 9వ వచనంలో ఏమంటే నేనే ద్వారం అని చెప్పేసి యేసు ప్రభు అన్నమాట మనం అక్కడ చూస్తాం యోహాను సువార్త. ఈ యోహాను సువార్త ఈ
మనము చూసినట్లయితే నేనే ద్వారమా అన్న మాటలకు ముందుకు యేసు వారు ఒక చిన్న పారబుల్ లేకపోతే ఉపమానము లేకపోతే సాదృశ్యము అందరికీ చెప్తా ఉండే అక్కడ. అది ఎక్కడ ఉందంటే అదే 10వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు క్లియర్గా ఎవరన్నా చదివితే బాగుంది. గొర్రెలలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమునై ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడనై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతన్ని వెంబడించు. అన్యుల స్వరము అవి ఎన్నో కనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపగా వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. అది యేసు వారు మరి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ యెరూషలేములో యేసు వారు 2020 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశంలో గొర్రెలు నార్మలే. ఓకే, వాళ్ళ డైలీ పెంపడము లేకపోతే వాళ్ళ పైసలు రావడం కానీ లేకపోతే వాళ్ళ వృత్తి గొర్రెల కాపరులు వాళ్ళు అక్కడ. సో అక్కడ యేసు వారు గొర్రెలు చెప్తా ఉన్నాడు. ఇంకా కాపర్ల గురించి కూడా మనకు క్లియర్గా అక్కడ ఇక్కడ చదువుతా ఉంటే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్లో ఆ గొర్రెల కాపర్లు ఉంటారు, గొర్రెలు ఉంటారు, అక్కడ మేపుతా ఉంటారు. రెగ్యులర్గా ఆ నార్మల్ డే లైఫ్ అది అనమాట. సో అక్కడ యేసు వారు చెప్తా ఉంటే అది క్లియర్గా అర్థమైపోవాలి వాళ్ళకి కదా. మామూలుగా ఏదైనా జరిగేది రోజు చూసేది చెప్తా ఉంటే మనకు క్లియర్గా అర్థమైపోయి అరే యేసు వారు ఈ గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు, ఈ గొర్రెల కాపర్ గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళు దొంగలంట లేకపోతే వాళ్ళు ఆ గొర్రెలు ఆ షెపర్డ్ గొర్రెల కాపరి మాట వింటాయి అని చెప్పేసి చెప్తా ఉంటే అది మామూలుగా అర్థమైపోవాలి కదా. అది సింపుల్ థింగ్. మనం చూద్దాం ఇప్పుడు. మనము ఇంకొకసారి చదువుతాం అది ఆ 5 వచనాలు మనకేం అర్థమవుతుందో చూద్దాం. 5 వర్సెస్ చదివితే మరొకసారి ఎవరన్నా ఇంకొకరు చదవండి. 5 వర్సెస్. ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునే ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రె కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతను స్వరం ఎరుగును కనుక అవి అతను వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రము వెంబడపక వారి యొద్ద నుండి పారిపోవలనే మీతో నిశ్చయంగా చెబుతున్నానని వారితో అని. ఈ 2 సార్లు చదువుతున్నప్పుడు మనకి కొంచెం క్లియర్ అర్థమైపోవచ్చు కదా. ఇది ఈ సేమ్ మాటలు యేసుక్రీస్తు అక్కడ రియల్ టైంలో అక్కడ వాళ్ళందరి ముందు అన్న మాటలు. అంటే యేసుక్రీస్తు దేవాది దేవుడు, రాజు ప్రభుల ప్రభు, ఆయన చెప్తా ఉన్నాడు మనుషులకి. చెప్తా ఉంటే వాళ్ళకు ఎవ్రీడే చూసే గొర్రెల గురించి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమైపోవాలి కదా. మామూలుగా మనకు అర్థమైంది అదే గొర్రెలు ఉంటాయి, స్వరం ఎవరైతే షెపర్డ్ ఉన్నాడో ఆయన మాటలు వింటాయి, ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళ మాట వినవు, వాళ్ళు దొంగలు లేకపోతే వాళ్ళు ఎవరైతే గొర్రెల నుంచి ద్వారం పోకుండా దుంకుతారో వాళ్ళు దొంగలు చెప్పేసి వాళ్ళకి అర్థమైపోవాలి. కానీ అక్కడ వింటున్న ప్రజలు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ చేసిందో 6th వర్స్లో ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులెంటివో వారు గ్రహించుకోలేదంట. అక్కడ ఉన్నది అక్కడ చూస్తే ఈ యేసు వారు ఏదో పెద్దది ఏం తెలవని లేకపోతే పరలోకంలో వీళ్ళు చూడండి లేకపోతే వాళ్ళకి అర్థం కాంది లేకపోతే వేరే భాషలో చెప్తలేడు. అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలాగా అక్కడ ఉన్న అరమిక్ భాషలో లేకపోతే అక్కడ వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్, అక్కడ ఉన్న గొర్రెలు కాపరులు అన్ని గురించి చెప్తా ఉంటే వీళ్ళకు గ్రహిస్తలేదు, వాళ్ళకి అర్థమైతలేదు. క్లియర్గా ఉంది కదా, అక్కడ అర్థమైతలేదు. యేసు ప్రభువారు ఏదో పెద్ద ఈ రాకెట్ సైన్స్ గురించి లేకపోతే ఏది తెలవని దాని గురించి చెప్పలేక మ్యాథ్స్ చెప్పలేక అక్కడ చిన్న గొర్రెల కాపర్ల గురించి చెప్తా ఉంటే వాళ్ళ మనసులు ఎంత గట్టిగా అయిపోయాయి, లేకపోతే వాళ్ళ మనసులు ఎంత గర్వంగా ఉన్నారంటే వాళ్ళు చెప్తా అక్కడ ఉన్న
వాళ్ళు ఎవరు? వాళ్ళు పరిసయ్యులు, ఏ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, దేవుని వాక్యం తెలిసిన వారు, ఇంకా పెద్దలు. వాళ్ళ మనసు ఎట్లయిపోయిందంటే కఠినంగా అయిపోయింది, గర్వంగా అయిపోయి ఆ సింపుల్ థింగ్స్ కూడా వాళ్ళకి అర్థం కాకుండా క్లియర్గా రాయబడ్డారు కదా. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఏంటివో వారు గ్రహించుకుంటలేరు. ఇప్పుడు దేవుడు యేసు వారు ఆయన ముందు చెప్తా ఉంటే అర్థమవుతుంది ఎంత అంటే ఆ కఠినమైన హృదయాలు మనం చూస్తాం అక్కడ. వాళ్ళకు ఆ ధర్మశాస్త్రం తెలిసి కూడా ఆ హృదయాలని కఠిన పరచుకున్నట్టు మనము చూస్తూ ఉంటాం కదా. మనము మామూలుగా ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ప్రస్తుత సీనరీ కూడా చూస్తూ ఉంటే సినారీ కూడా మనం చూస్తూ ఉన్నాం. 19 నుంచి లేకపోతే 20లోనే చెప్తా ఉన్నారు వాళ్ళు, ఏంది మీరందరూ జాగ్రత్తగా ఉండండి, శానిటైజ్ చేసుకోండి, మాస్క్ వేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటే ఇటలీ వినలేదు. అందరు WHO చెప్తా ఉన్నారు గ్రూప్లో ఉండొద్దు అని చెప్తా ఉంటే ఇటలీ వినలేదు. అప్పుడు 20లో రోజు 6,000 మంది 5,000 మంది చనిపోతాం. వినలేదు, పెద్దల మాట వినలేదు. ఏసుకో చెప్తుంటే వాళ్ళు వినలేదు, గట్టిగా అయిపోయింది. తర్వాత కొన్ని నెలల తర్వాత అమెరికా కూడా చెప్పారు వాళ్ళు, అక్కడ ఉన్న ఈ డిజీజ్ కంట్రోల్ వాళ్ళు చెప్తా ఉన్నారు అందరం జాగ్రత్తగా ఉండాలా, మాస్కులు పెట్టుకోవాలా, గ్యాదరింగ్ వద్దు, పార్టీలు వద్దు అంటే అమెరికా వినలేదు కదా. మనం చూస్తూ ఉంటాం టీవీలో న్యూస్, 1,000 మంది 1,00,000 మంది చనిపోయారు. తర్వాత బ్రెజిల్ కూడా ఆ కింద ప్రదేశం వాళ్ళు చెప్తే వాళ్ళు వినలేదు, అక్కడ కూడా కొన్ని పిట్టల్లా పడిపోయిందంట. చూస్తూ ఉన్నాం మనం, కళ్ళ చూస్తాం, మనం టీవీలో చూస్తూ ఉన్నాం. తర్వాత అందరూ చెప్తా ఉన్నారు మన ఇండియాకి జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి, గ్రూపులు వద్దు, ఈ పెద్ద ర్యాలీలు వద్దు, లేకపోతే ఈ పార్టీలు, మ్యారేజ్ పార్టీలు వద్దు అని చెప్పేసి అందరూ చెప్పినారు. ప్లస్ మన ఇండియా ఎంత గొప్పదంటే వ్యాక్సిన్ మన ఇండియానే తయారవుతుంది. ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపించేది మన దేశమే. మన గురించుకోకుండా వాళ్ళని పంపించి ఇప్పుడు చూస్తే మాట వినకపోతే ఇట్లా దారుణంగా మాట వినలేదు. WHO చెప్తా ఉన్నారు, డాక్టర్స్ చెప్తా ఉన్నారు, అన్ని చెప్తా ఉంటే కూడా ఎవరు వినకుంటే నష్టం ఎవరిది? మనది. అది చెప్పిన వాళ్ళు కాదు నష్టం, అది మనం వింటలేదు కాబట్టి అర్థమైతలేదు కదా. ఎంత భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం ఇండియాలో కదా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే మాట వినందుకు అర్థం కావట్లేదు. సింపుల్ థింగ్సే అది. యేసు కూడా చెప్పింది సింపుల్ థింగ్సే. ఆ గొర్రెల గురించి ఆ సుక్మాన్ చెప్తా ఉంటే అర్థం కావట్లేదు. మనకు ఈ సాయంత్రం సమయము మనము దేవుని వాక్యం నీకు అర్థమవుతుందంటే నువ్వు ధన్యుడు. నువ్వు చదువుతున్నప్పుడు ఏసేతో మాట్లాడుతున్నావు, లేకపోతే నాకు రక్షణ ఉన్నదని చెప్పేసి నువ్వు గ్రహిస్తే నువ్వు బ్లెస్సెడ్, నువ్వు చాలా బ్లెస్సింగ్ అనమాట. కానీ ఇంకా నువ్వు దేవుని వాక్యం వినుకుంటా కూడా యేసయ్యను నమ్మకపోతే అంతమైన దారుణ స్థితి. ఈ వైరస్ వచ్చి చనిపోయిన చాలా మంది దేవుని భక్తులు కూడా ఉన్నారు. వైరస్ చనిపోయినారు, వాళ్ళు దేవుని తెలిసింది కాబట్టి, దేవుళ్ళు ఉన్నారు కాబట్టి, దేవుళ్ళో ఉన్న చనిపోవడము అది బ్లెస్సింగ్. కానీ దేవుళ్ళు లేని చనిపోయిన వాళ్ళు ఈ వైరస్ కంటే దారుణం. మనం కూడా యేసయ్య చెప్తా ఉన్నాడు, అయ్యా నేనే రక్షణ, నేనే మార్గము, లేకపోతే నేనే సత్యము, నేనే నిన్ను తీసుకెళ్తా అన్నప్పుడు మనం ఇంకా వినకపోతే ఎవరిది నష్టం? నేనే నష్టం, నేనే లాస్. ఏ విధంగా అయితే మాట వినకపోతే కొన్ని కంట్రీస్ లాస్ అయినాయో, ఈ దినము దేవుడు మాటలు చెప్తా ఉంటే, దేవుడు ఇంకా మనకు టైం ఇస్తూ ఉంటే మనం వినకపోతే, లేకపోతే నువ్వు వినకపోతే నువ్వు లాస్. దేవుడు మనకు మంచి వాక్యం ఇచ్చిన ఆయన మనకు టైం ఇస్తా ఉన్నాడు. అన్ని ఇచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోకుండా ఇష్టమైనట్టు చేస్తే తర్వాత దేవుడు రెస్పాన్సిబుల్ కాదు, WHO రెస్పాన్సిబుల్ కాదు, డాక్టర్ రెస్పాన్సిబుల్ కాదు. చనిపోనికి చెప్పినారు వాళ్ళు, వినను రెస్పాన్సిబుల్. ఈ సాయంత్రం సమయం ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నీకు నువ్వే రెస్పాన్సిబుల్, నీకు నువ్వే నాశనం తెచ్చుకుంటావు. మనమే అక్కడ పోతలేదు. సో ఇక్కడ అట్లా ఉన్నారు అక్కడ మనుషులు. అక్కడ చూస్తే మనం దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే మనం చూస్తాం అక్కడ
ఈ ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంకరిస్తామో మనకు ఎంత ప్రివిలేజ్ అంటే, ఎప్పుడైతే మనకు రక్షణ వచ్చినప్పుడు మనము లాస్ట్ టైం డాక్టర్ శ్రీ చెప్పినట్టు మనము చీకట్లో నుంచి మంచి ఏముంది అక్కడ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పోయినామంట. మనం అంత బ్లెస్సింగ్ మనము ఇంకా మనం ఇంకా ఏర్పరచబడిన జనాంగంగా అవుతామంట. మనం ఎప్పుడైతే ఏసయ్య మనలో ఉంటాడో, ఏసయ్యను అంకరించినప్పుడు మనం ప్రత్యేకమైన జనాంగము, రాజులైన యాజక సమూహం అని చెప్పేసి నేను పిలుస్తా ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజలని చెప్తా ఉన్నాడు. అదే నీ ప్రివిలేజ్, అది నీకు దేవుడి ఆధిక్యత. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించినప్పుడు, ఆయన వెలుగులో నడుస్తున్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు ఎంత బ్లెస్సింగ్ ఆయన. మన జీవితాన్ని నాశనం చేసుకోవాలి. ఆయన స్వార్థ బలమైన స్వార్థ. మనం నేర్చుకున్నాం కదా, సీను చెప్తా ఉండే రోమా రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. ఏముంది అక్కడ? సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏదైనా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి. ఆ దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క శక్తి. అది ఆ శక్తి దేవుడు ఇస్తున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోకపోతే ఎవరు నష్టం? దేవుడు నేను శక్తిమంతుగా చేస్తా ఉంటున్నాడు స్వార్థ ద్వారా, దేవుడు వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన వెలుగు ద్వారా చేస్తూ ఉన్నప్పుడు మనము అసలు పట్టించుకోకపోతే ఎవరి నష్టం? మనల్ని మనం నష్టం చేసుకుంటాము. మన పిల్లలు మనం పాడు చేసుకుంటాము. వాళ్ళని వాక్యం నడిపించకుండా. ఇంకా అపోస్తలుడు పౌలు రాష్ట్రంలో పేతురు రాస్తా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాము. 1వ కొరింథీయులకు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉంటది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. మనం ఇంకా నశించిపోతామా? ఇంకా దేవుని శక్తితో నింపబడతాం. దేవుని వాక్యం మనకి ఇచ్చినాడు. మనకి ఇది పెట్టుకొని, దేవుని వాక్యం పెట్టుకుని కబోర్డులో పెట్టుకొని ఉండని కాదు, లేకపోతే మొబైల్ పెట్టుకొని వేరే ఉండి కాదు. దేవుడి వాక్యం ధ్యానించి ఆయన మనకు శక్తిని దయచేస్తా ఉంటాయి. మనం ఇంత మంచిగా దేవుడు చెప్తామంటే మనం వినకపోతే మనమే రెస్పాన్స్. మనం చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నాము కదా. ఎంత టైం దొరుకుతున్నది. ముఖ్యంగా ఖతార్లో అయితే ఈ 1 మంత్ కొంతమందికి అయితే 4 hours 5 hours డ్యూటీ. ఇంత టైం ఇక్కడ పోయిందో నాశనం అయిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ ఇది వచ్చేస్తుంది కదా. ఎంత దేవుడిచ్చిన టైంని, దేవుడిచ్చిన మనీని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన వాటిని మనం వాడుతున్నాం అన్నమాట. దేవుడు చెప్తా ఉంటాడు, రోజు చెప్తా ఉంటాడు. ఎంత మనం నాశనం చేసుకుంటాం. ఈ దినము, ఈ సాయంకాల సమయం నువ్వు రక్షింపబడ్డావు, దేవుడు నీతో మాట్లాడుతుందంటే ఒక మంచి ప్రివిలేజ్ కదా. దేవుడు ఇంకా నేను ప్రార్థిస్తాను, ఆయన కృప నేను ఉందని. ఆ దేవుడితో మాట్లాడుతాడంటే ఆలోచించాలి. దేవుడు వాక్యం, దేవుడు మాట్లాడుతాడు. మన ఈ భాగానికి మనం వెళ్దాం మరొకసారి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ భాగంలో గొర్రెల గురించి, ఇంకా గొర్రెల కాపర్ల గురించి ఆయన ప్రస్తావించారు. ఆయన చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్న ప్రజలకి గొర్రెల గురించి, ఇంకా గొర్రెల కాపర్ల గురించి చెప్తా ఉన్నాడు. ఈ పాత గ్రంథంలో చూసుకున్నట్లయితే మనము యేసు రాజములకు ఆ పాత గ్రంథంలో చూస్తే అక్కడ దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఒక కాపరిగా ట్రేస్ చేస్తూ ఉంటాడు కదా. అంటాడు కదా, మనకందరూ తెలిసిన దేవుని యొక్క వాక్యం దావీదు 23:1 ఉంటుంది, యెహోవా. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా ఆయన కాపరి. ఆయన దేవుడు మనకు కాపరి. ఇంకా మనం అందరం ఆయన పిల్లలకు, లేకపోతే ప్రజలు కూడా అందరూ కూడా మనం గొర్రెల్లాగా ఆయన చూపెడతా ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో. 100వ కీర్తనలో ఉంటుంది, 3వ వచనంలో, 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సో ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, వింటున్న వాళ్ళకి తెలుసు మనమందరము గొర్రెలము, దేవుడు ఆయన మన కాపరి అని చెప్పేసి తెలుసు వాళ్ళకి. అక్కడ వాళ్ళకు వింటున్న వాళ్ళకి తెలుసు. అక్కడ ఉన్న పరిచయాలు కానీ, చదువుకాయలు, అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళకి తెలుసు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి క్లియర్ తెలుసు. అరే మన గురించి మాట్లాడుతున్నాడు, ఆయన కాపరి అని చెప్పేసి తెలుసు వాళ్ళకి.
ఇంకా మనం చూస్తాము అపోస్తలుడు పేతురు కూడా ఒక రాస్తూ ఉంటాడు. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభు ఎవరో చూద్దాం అక్కడ. 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము పొందుతుంది. యేసు ప్రభువుని ఎట్లా పోర్ట్రేట్ చేసినట్టు ఆయన ప్రధాన కాపరి, ఆయన కాపరి, మన కాపరి, ఆయన షెపర్డ్, చీఫ్ షెపర్డ్ అని చెప్పేసి ఇద్దరు వాక్యం చెప్తాము. సో మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా దేవుని వాక్యంలో మనమందరం కూడా గొర్రెలము, ఆయన మన కాపరి అని చెప్పేసి. సో అది అక్కడ వాళ్ళకి తెలుసుకోవాలి. ఈ చూస్తూ ఉంటే ఈ 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనం చూస్తాం. 8వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు యేసు ప్రభువు, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదని చెప్తాను. ఇక్కడ చూస్తూ ఉంటాము, వాళ్ళని తిడుతున్నట్టు చూస్తూ ఉంటాము కదా. అక్కడ చూస్తూ ఉన్నాడు అక్కడ వాళ్ళందరూ కూడా నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారని చెప్పేసి గొర్రెలు వారి స్వరము వినలేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ ఎవరో గుంపు చూసి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి గురించో, ఒక వ్యక్తి గురించి, లేకపోతే ఒక మనుషుల గురించి ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఆ మనుషులు ఎవరైనా చూసినట్లయితే ఈ 9వ అధ్యాయంలో యోహాను సువార్త చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆ గుంపు అంటే ఈ పరిసయ్యులు, ఇంకా పెద్దలు, ఇంకా ధర్మశాస్త్రం జరిగిన వాళ్ళకి ఈ యేసు వారు చెప్తున్నట్టు మనము గమనించవచ్చు. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక పెద్ద అద్భుతం జరిగినట్టు మనము చూస్తాం. అక్కడ ఒక పుట్టి నుంచి గుడ్డిగా ఉన్న వ్యక్తిని యేసు వారు చూసినప్పుడు ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఆయన ఉమ్మేసి ఆ బురదతోటి అది బురద చేసిన తర్వాత ఆయన కంటికి పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళిపోయి అక్కడ పోయి కడుక్కో అంటే, కడుక్కున్న తర్వాత ఆయనకి ఎప్పుడైతే ఆ వెలుగు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఆశ్చర్యపడిపోతారు. అంటే ఎప్పుడు కూడా జరగని ఆశ్చర్యం ఇది, ఎప్పుడు కూడా కాలేదు. ఎప్పుడు కూడా ఆ హిస్టరీలో బ్లైండ్ అంటే పుట్టి నుంచి గుడ్డిగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా హీల్ కాలేదు. సో అటువంటి హీల్ అయిన వ్యక్తిని చూసి అక్కడ ఆశ్చర్యపోయినప్పుడు, కానీ దేవుని వాక్యం తెలిసిన ఈ ధర్మశాస్త్రం, ఈ పరిచయులు, ఈ సదుకాయులు, పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ డే చూస్తూ ఉంటారు. అరే యేసు ప్రభు ఈ సబ్బాత్ దినం ఎందుకు చేసిన చెప్పేసి వాళ్ళు డౌట్ పడుతుంది. ఆ అద్భుతం చూడకుండా, ఆయనని పొగడకుండా, దేవుని మహిమపరచకుండా, లేకపోతే యేసు ప్రభు చేసిన మహత్కార్యం చూడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు ఎందుకు ఇక్కడ ఈ సబ్బాత్ దినం చేసిన చెప్పేసి వాళ్ళ మనసులో ఉంచుకోవాలి. అంటే అక్కడ చేసిన గొప్ప కార్యం చూడకుండా యేసు ప్రభుని పట్టుకోవాలి, యేసు ప్రభుని ఏ తప్పు చేస్తే పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనసులు ఎంత కఠినమైపోయింది. ఆ పరిసయ్యులు, లేకపోతే అక్కడ ఉన్న పెద్దలు మాటలు చూస్తే 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చూద్దాం. అక్కడ కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినమున ఆచరించి లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదండి. ఎంత దారుణమైన ఆలోచించడం వాళ్ళకి. అక్కడ ముందు యేసు ప్రభు ఏం లేకుండా అద్భుతకారం చేసినప్పుడు అది ఈ దినము సబ్బాత్ దినం ఎట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఇన్వాలిడ్ చేసి ఇంకా అంటున్నాడు ఈయన దేవుని దగ్గర నుంచి రాలేదని చెప్పేసి చెప్తాం. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలిసి కూడా దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నట్టు మనం చూస్తాం. వాళ్ళక్కడ వాళ్ళ గురించి చెప్తాను దేవుడు, వీళ్ళు దొంగలు, లేకపోతే వీళ్ళు దోచుకునే వాళ్ళని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే అక్కడ దేవుని మయపరచకుండా, లేకపోతే అక్కడ మనం చూస్తే ఇంకా 5వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో మనం చూస్తే అక్కడ ఒక కుంటి అని దేవుడు యేసు ప్రభు వారు బాగా చేసినట్టు మనం చూస్తాం. అక్కడ ఆయన కూడా చాలా రోజుల నుంచి కుంటిగా అక్కడ పడినప్పుడు ఆయనని హీల్ చేసినప్పుడు, వాళ్ళు హీల్ చేసిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపడి అందరూ దేవుని మయపరుస్తూ ఉంటే ఈ పరిసయ్యులు, లేకపోతే ఈ పెద్దలు, లేకపోతే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 7వ అధ్యాయము 49వ వచనంలో వాళ్ళని తిడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళని శపిస్తూ ఉన్నారు. ఎవరిని? ప్రజల్ని. యాక్చువల్లీ వాళ్ళు కాపరులాగా ఉండాలి. ఎవరు? ఈ పరిసయ్యులు కానీ, ఈ పెద్దలు కానీ కాపరులాగా దేవుడు పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని, గొర్రెల్ని చూసుకోకుండా వాళ్ళని శపిస్తా ఉన్నట్టు మనం చూస్తాం. 7వ అధ్యాయము 49వ వచనం. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది. వాళ్ళని తిడతా ఉంటే అక్కడ యేసుక్రీస్తుని మయంపరుస్తూ ఉంటే
యేసుక్రీస్తుని గణపరుస్తూ ఉంటే ఆ చూసిన అద్భుతాన్ని వాళ్ళు అంటున్నారు వీళ్ళందరూ శాపగ్రస్తులు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళని చూసి దేవుడు చెప్తా ఉన్నాడు, వేస్తూ ఉంటాడు, వీళ్ళు దొంగలు ఇంకా దోచుకునేవాళ్ళు. వాళ్ళు అక్కడ కాపరులాగా ఉండాలి, దేవుని వాక్యం చెప్పి వాళ్ళని బలపరుస్తూ ఉండాలి. ఆ మహిమ చూసి అరే మీరు దేవుని మహిమపరుస్తని చెప్పేసి వాళ్ళని దేవుని వాక్యంలో ఇంకా బలపరచకుండా వాళ్ళని మీరు శాపగ్రస్తులు అని చెప్తా ఉన్నాడు. మామూలుగా నేను ఇప్పుడు అన్నాను అనుకో, మీరంతా శాపలు అని చెప్పి లేకపోతే తిడతా ఉంటే ఎట్లా అనిపిస్తారు? కాపర్లు ఏం చేయాలో వాళ్ళకి వాక్యం చెప్పి మంత్రులు మేతేసి వాళ్ళని బలపరచాలి. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళని తిడతా ఉంటారు, శాపగ్రస్తులు అని చెప్పేసి నాశనమైందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అక్కడ ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తుని మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని ఈ సమాజ మందిరంలో నుంచి తీసేస్తామని చెప్పేసి ఇక్కడ రాస్తా ఉన్నారు. 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగే చెప్పారు. ఎందుకన్నా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని వారిని సమాజ మందిరంలో నుండి వెలివేస్తుందని యూదులు అంతకుముందు నిర్ణయించుకునేది. అది వాళ్ళు దేవుడిని మహిమపరుస్తూ ఉంటే వాళ్ళని అక్కడ మందిరం నుంచి వాళ్ళని తోసేసినట్టు, వాళ్ళు తీసేసినట్టు, వాళ్ళని అక్కడ చూస్తాం, అక్కడ వెలివేసినట్టు మనము చూస్తూ ఉంటాం. సో ఆ కాపర్లు వాళ్ళని దేవుల్లో పెంచకుండా, వాళ్ళకి దేవుని సంగతి చెప్పి వాళ్ళని బలపరచకుండా వాళ్ళని తిట్టడము, వాళ్ళని శపించడము, వాళ్ళని ఆ చర్చిలో నుంచి ఒక దేవాల నుంచి వెలివేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి దేవుడు అంటున్నాడు వాళ్ళు దొంగలు ఇంకా దోచుకునే వాళ్ళని చెప్పేసి చెప్తాను. అందుకనే ఏమంటాడు, నేనే భార్య, నేనే, నా ద్వారానే మీరు వస్తారని చెప్పేసి అందరికీ ఇక్కడ చెప్తాను. యేసు ప్రభువే ఆయన మంచి కాపరి, ఆయన మంచి కాపరి. అందుకనే ఆ మాట అంటున్నాడు, నేనే ద్వారం, గొర్రెలకు నేనే ద్వారం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ 9వ వచనంలో 9వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. అక్కడ 9వ అధ్యాయం 34వ వచనంలో అందుకు వారు అంటే పరిశీలన అన్నమాట, నీవు కేవలం పాపపై పుట్టినవాడు, నీవు మాకు బోధింపొచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేసి. అక్కడ అద్భుతకరం ఆ వ్యక్తిని కూడా వాళ్ళు వెలివేసినట్టు చూస్తాం. అటువంటి ఆ కాపులను చూసి దేవుడు చెప్తాను వాళ్ళని వాళ్ళు దొంగలు లేకపోతే వాళ్ళు దోచుకునేమని చెప్పేసి చెప్తాము. కానీ మనం చూస్తాం యేసు ప్రభువే ఆయన మంచి కాపరి, ఆయననే ద్వారం, ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనము పరలోకానికి చేరగలం. 9వ 10వ అధ్యాయంలో 9th verse చూద్దామా? 10వ అధ్యాయంలో 9వ వచనము, నేనే ద్వారము, నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మీద వీచు. దేవుడు యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ. ఇప్పుడు చూస్తున్నాం కదా, దేవునికి నరుకి మధ్యవర్తి ఎవరు? ఒక్కటి, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ. ఈ సాయంత్రం సమయం ఆయన త్రూ వెళ్తా ఉన్నావా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు నీ హృదయంలో? చాలా మందికి ఉంటారు, ఫోటోలు పెట్టుకుంటారు, ఆ ఫోటో ఈ ఫోటో, కొంతమంది వేరే భక్తుల ఫోటోలు పట్టుకుంటా ఉంటారు ఇంట్లో. వాళ్ళందరూ ఎవరు రక్షించలేరు, యేసు ఒక్కడే మాట, ఆయన ద్వారానే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలం. ఇంకా ఎవరు కూడా లేదు. ఇంకా మనం దీని గురించి చూసుకున్న తర్వాత దేవుని ఇష్టమైతే వచ్చే వారంలో ఏకంగా ఏదైతే వారం చూసుకుంటారో అని ఇంకా ముందుకు ధ్యానించాం. సో సాయంత్రం సమయం వాళ్ళు అంత వాక్యం విన్నాక కూడా యేసు చెప్తా ఉంటే వాళ్ళు నమ్ముతలేదు. ఈ సాయంత్రం సమయంలో దేవుని వాక్యం మనకు వస్తూ ఉన్నప్పుడు, ప్రతి శుక్రవారం లేకపోతే ప్రతిరోజు మనం బైబిల్ చదివేటప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము అలా జీవిస్తాం. దేవుడు మాట్లాడినప్పుడు మనము ఇమీడియట్గా రెస్పాన్స్ చేస్తాం. లేకపోతే వాళ్ళలాగానే కఠినంగా అర్థం కానట్టుంటున్నాం. కొన్నిసార్లు మనం అర్థం కానంటే చెప్తా ఉంటే అట్లా దేవునితో చాలాసార్లు చేసినాం. నేను దేవుడు మాట్లాడుతూ ఉంటాం మనతో, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం. సాయంత్రం సమయం మళ్ళీ మనం చూసుకొని ప్రభా అతను మాట్లాడిన చాలాసార్లు నేను నెగ్లెక్ట్ చేస్తానని చెప్పేసి మనం కనుగొని ఒకసారి పరీక్షించుకొని అడుగుదాం. ప్రభా క్షమించండి.
నాకు ఇచ్చిన సమయాన్ని నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని వాడుకుంటానని చెప్పేసి దేవుడు ఆయన ద్వారానే మనం ఆయననే గొర్రెలకు మంచి కాపరి. ప్రభావం మీ బంధాన్ని స్తోత్రం గొప్ప దేవుడు రాజు నేనే ద్వారం గొర్రెలకు నేనే ద్వారం చెప్తున్నాను. మీ ద్వారం ప్రభావం తండ్రి దగ్గరికి మీరు ఒకరే మధ్యలో ఎవరు కూడా తండ్రి తీసుకెళ్ళలేదు. మాకు స్తోత్రం తండ్రి ప్రభావం మా దగ్గరినప్పుడు మా ప్రాంతమైన సంగతి మీరు చెప్పినందుకు మీకు వందాలైనా మేము ప్రభావం చెప్పిందల్లా మేము చేసుకోవాలి. మీ మార్గంలో మీరు నడుచుకోవాలి. మాకు బలం దయచేది. మాకు తండ్రి మీరు నడిపించమని క్రీస్తుని నడిపించినాం తండ్రి. అందరూ నిలబడి పాట పాడుతున్నారు. పరిశుద్ధుడు మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, లోకరక్షక, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి ఈ విధంగా కూడుకున్నైనా నీ నామాన్ని స్తుతించడానికి ఘనపరచడానికి ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి నా తండ్రి నీకు వందనాలు చేస్తున్నాం. నాయన వారాన్ని తండ్రి ప్రభా, నీ మాటల ద్వారా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని నాయన హెచ్చరిస్తూ తండ్రి ప్రభా, నీ వాక్యంలో నాయన నీ శక్తితో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి ప్రభా విధానాన్ని వచ్చిన తండ్రి నాయన నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. అవునాయన తండ్రి ప్రభా, నీవే తండ్రి ప్రభా మరి మాకు మంచి కాపురం వేగినావు తండ్రి ప్రభా. నీ ద్వారానే తండ్రి ప్రభా మరి మాకు ఏ ద్వారం కూడా తండ్రి ప్రభా మరి మాకు రక్షణ కానీ తండ్రి ప్రభా మరి లోపలికి వెళ్ళడం రావడం కానీ తండ్రి ప్రభా జరిగింది ప్రభా. తండ్రి నాయన మరి మాకు మరలా నీవు మాకు జ్ఞాపకానికి నాయన నిర్దించిన విధానాన్ని బట్టి నా తండ్రి నీకు వందనాలు నాయన. మరి మా యొక్క జీవితాలు నాయన మనం మేమే పరిశీలించుకుంటా ఉన్నాం తండ్రి ప్రభా. మరి తప్పిపోయి ఉంటే దయతో మన్నించి తండ్రి ప్రభా సన్నిధికి నాయన మరలా మనం తీసుకుని వస్తున్నట్టు తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన వందనాలు తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి ప్రభా మరి ఇండియా తండ్రి మరొకసారి మేము తండ్రి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం తండ్రి ప్రభా. నాయన పరిస్థితి తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా మీరే నాయన తగ్గించుకొని వేడుకుంటున్నారు తండ్రి ప్రభా. మరి అనేకులు తండ్రి ప్రభా నాయన మరి నాయన మరైపోతా ఉన్నారు తండ్రి ప్రభా. తండ్రి నాయన మరి మేమైతే తండ్రి ప్రభా నీ వైపు చూస్తా ఉన్నాం తండ్రి ప్రభా. వైద్యులకు ఇచ్చినటువంటి పరమ వైద్యులు తండ్రి ప్రభా నీ వైపు చూస్తా ఉన్నాం తండ్రి ప్రభా. నీవు తప్ప నాయన ప్రభా మనకు సహాయం చేసేవారు ఉన్నారు తండ్రి ప్రభా. తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రభా ఇండియాలో తండ్రి ప్రభా ప్రతి ఒక్క తండ్రి ప్రభా బిడ్డలు పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటారు. అధికారులతో నాయన మరి మీరు మాట్లాడాలి తండ్రి ప్రభా. కావాల్సిన వస్తువులు తండ్రి ప్రభా సకాలంలో అందరికీ తండ్రి ప్రభా అందరూ అంటున్నారు తండ్రి నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. మరి కనీస వస్తువులు లేక తండ్రి ప్రభా నాయన అల్లాడిపోతున్నారు తండ్రి ప్రభా. మరి నాయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను తండ్రి ప్రభా. నాయన తండ్రి మా ప్రార్థనలు తండ్రి జవాబు దయచేసిన దేవుడు గారు తండ్రి నమోషు నాయన నీకు బలపడతా ఉన్నాను తండ్రి నాయన. నీకేదైనా స్థితులు స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి ప్రభా. కూడి అందరినీ తండ్రి దీవించండి తండ్రి ప్రభా నాయన. తిరిగి మీరు అక్కడ ఆలస్యమైతే బాగా కలుసుకుని భాగ్యంలో మాకు దయచేయండి. అంతవరకు రెగ్యులర్ శాఖ భద్రపరచు యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షణ యేసుక్రీస్తు ఒక కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక. ఆశీర్వాదం